రైటిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రేపు జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సామాగ్రి గ్రామాలకు చేరుకుంటోంది. ఖమ్మం జిల్లాలోని వైరా, ఖమ్మం, మదిరా నియోజకవర్గాల్లోని 7 మండలాల్లో 172 జీపీలు, 1510 వార్డులకు తొలి విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో తొలి విడత పల్లెపోరుపై మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసి ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాలకు కేటాయించడంతో పాటు అక్కడున్న అధికారులు ఎవరైతే విధుల్లో ఉండాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ విధుల్లోకి పంపిస్తూ బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లే విధంగా ఇక్కడ అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నారు. ప్రస్తుతం చూస్తే ప్రతి ఒక్క అధికారి కూడా తమ యొక్క బ్యాలెట్ బాక్స్తో పాటుగా తమ యొక్క సామాగ్రిని తీసుకెళ్లడం కోసం మొత్తం ఇక్కడికి వచ్చి వాళ్ళు కేటాయించిన వాటిని తీసుకెళ్తున్న పరిస్థితి, అన్నింటినీ సమకూర్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు చూడొచ్చు మనం భద్రాద్రి కొత్తగూడెంతో పాటుగా ఖమ్మం జిల్లాలో కూడా అంటే అక్కడ 7 మండలాలకు ఇక్కడ 7 మండలాలకు ఎన్నికలు నిర్వహణ జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఇప్పుడు అనేక చోట్ల ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్కు అధికారులు మొత్తం సర్వం సిద్ధం చేశారని చెప్పేసి చెప్పాలి. అయితే జిల్లాలో 7 మండలాల్లోని పరిధిలో ఉన్న 172 గ్రామ పంచాయతీల్లో 1740 వార్డులకు ఎన్నిక నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం 2089 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. 1899 మంది పోలింగ్ అధికారులు, 2321 మంది ఇతర పోలింగ్ అధికారులను విధులు కేటాయించారు. సామాగ్రి పంపిణీకి 7 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కూడా దాంతోపాటుగా 7 రిసెప్షన్ కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్లయితే మణుగూరు, అశ్వాపురం, బుర్గం పహాడ్, భద్రాచలం, పినపాక, చర్ల, కరగూడెం మండలాల పరిధిలోని 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 1428 మంది పోలీస్ అధికారులు, దాంతో పాటుగా 1713 మంది పోలింగ్ అధికారులు, 2295 మంది సిబ్బందిని నియమించడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటుగా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఐడిఓసి కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పోలింగ్ కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేసి అవసరమైన అన్ని సామాగ్రిని పంపిణీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఏర్పాటు చేసి పోలింగ్ తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియలపై స్పష్టమైన సూచనలు అందిస్తూ ఉన్నారు. భద్రాచలం, సారపాక వంటి ప్రధాన పంచాయతీల్లో బ్యాలెట్ బాక్సుల రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ జరుగుతుంది కాబట్టి 2 గంటలకు లెక్కింపును ప్రారంభించి సాయంత్రం లోపు ఫలితాలు ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. అయితే మొత్తంగా చూస్తే అన్ని పార్టీలు కూడా రంగంలోకి దిగి తమ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఉన్నాయి. తమ మద్దతు ఇచ్చే అభ్యర్థులే ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి ప్రచార కార్యక్రమాలు కానివ్వండి, ఊళ్ళల్లో తిరిగి ప్రచారం చేయడంతో పాటుగా వాళ్లకు ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం వాళ్ళు తీసుకుంటున్న చర్యలు అనేకం కనిపిస్తూ ఉన్నాయి. ఒక ప్రిసైడింగ్ అధికారిని, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారితో పాటు 3 ఓపీఎస్లు ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 650 నుంచి 670 వరకు ఓట్లు ఉన్నాయి. అయితే మొత్తం 3 రూట్లు, 3 సెక్టోరియల్ అధికారులు కూడా పాల్గొంటూ ఉన్నారు. అయితే భద్రాచలంలో ఎప్పుడు లేని విధంగా 13 సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా స్థానికంగా ఉన్న ప్రజానికం ఎంతో ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెంతో పాటుగా ఖమ్మం జిల్లాతో పాటుగా అందరు అధికారులందరూ కూడా ఎన్నికలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో దాని బయట దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం నుంచి చేయాలి, కానీ దాని లోపు చేసే పరిస్థితి లేదని చెప్పేసి అధికారులు సూచన చేశారు. ఇది మొత్తంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.